నమస్కారం. ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా సిపిఐ ద్వితీయ మహాసభల నిర్వహణ. మాల మహానాడు కమిటీ ముఖ్య సమావేశం. భారత కమ్యూనిస్టు పార్టీ పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభలు వినుకొండపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు అధ్యక్షులుగా కామ్రేడ్ మారుతి వరప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, అతిథులుగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పల్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్లతో పాటు గుజ్జుల ఈశ్వరయ్య, షేక్ హుస్సేన్, కాసా రాంబాబులు విచ్చేశారు. ముందుగా పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్తూపం సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వినుకొండ మాల మహానాడు స్టేట్ కార్యాలయంలో మాల మహానాడు కమిటీ ముఖ్య సమావేశం జరిగింది. సమావేశానికి మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మతోటి పౌలు విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య ఆదేశాల మేరకు, అలాగే జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచ నాగమల్లేశ్వరి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలలో ఈ కమిటీని బలోపేతం చేసే కొరకై దానితో పాటుగా పదవులు కూడా గుర్తు చేయాలన్నారు. ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఈ కమిటీలు పదవులు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తూ మరింత గౌరవం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మాలలకి అధికారికంగా సమాన ప్రాధాన్యత దక్కే విధంగా సమాన హక్కులు కల్పించాలన్నారు.
వినుకొండ శ్రీనివాస్ నగర్ నందుకల శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పంచహిక దీక్షతో శ్రీమద్ వైకానస భాగవత్ శాస్త్ర విధానముగా నిర్వహిస్తున్నారు. దేవస్థాన ప్రధాన అర్చకులు విజయవాడ మాన్ పరశురాం కృష్ణమాచార్యులు వారి బృందం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నేడు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేక హోమం నిర్వహించి శ్రీ విశ్వక్సేన పూజ పుణ్యాహం చతుర్దశ కలశ స్నాపన అలంకరణ నీరాజనం మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగం సాయంత్రం 6:30 నుండి శ్రీ విశ్వక్సేన పూజ దీక్షాధారణ మేదిని పూజ అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన వాస్తు పూజ వాస్తు శుద్ధి ధ్వజపట ప్రతిష్ట ధ్వజారోహణ నీరాజనం మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగం సంతాపనం లేని దంపతులకు రాత్రి 8:30 గరుడ ప్రసాదం ఇవ్వబడునని అధ్యక్షులు రెడ్డి బంగారయ్య తెలియజేశారు. ఇంతటితో వెల్లాని సమాప్తం. తిరిగి రేపటి వెల్లానిస్లో కలుసుకుందాం. నమస్కారం.